హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనమైతే ఈ వీడియోలో సంక్రాంతికి వస్తున్నాం. మూవీ ఎలా ఉంది, అసలు మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, స్టోరీ లైన్ ఎలా ఉంది, అసలు ఈ మూవీని చూడొచ్చా, ఇది వర్తా కాదా అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఈ రివ్యూలో అయితే. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, మనమైతే మెజారిటీ ఫిలిమ్స్కి ఎర్లీ మార్నింగ్ షోస్కి వెళ్ళొచ్చి అయితే రివ్యూ చేస్తున్నాం. సో మీకు కానీ ఎఫర్ట్ నచ్చి ఈ వీడియో మొత్తం నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియో అయిపోయాక లాస్ట్లో అయితే లైక్ చేసుకోండి, మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు కానీ మీరు కానీ ఈ మూవీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ లేకుండా మన రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే ఇట్స్ ఎ కంప్లీట్లీ మినిమల్ అండ్ సింపుల్ స్టోరీ లైన్ గైస్. మనకైతే వెంకటేష్ గారు అయితే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. సో దాని తర్వాత ఆయన అయితే హ్యాపీగా పెళ్లి చేసుకుని తన లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో తన లైఫ్‌లోకి మళ్ళీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి గారైతే మళ్ళీ ఒక కేస్‌తో అయితే ఎంట్రీ ఇస్తారు. సో, దీని తర్వాత వాళ్ళిద్దరిని ఎలా హ్యాండిల్ చేశారు, ఆ కైండ్ ఆఫ్ ఫన్ అనేదే ఇంక మూవీ మొత్తం కూడా. అది చాలా వర్కౌట్ అయింది యాక్చువల్లీ. అండ్ కమింగ్ టు ద పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే నాకు ఫస్ట్ థింగ్ బాగా నచ్చింది ఏంట్రా అంటే, ఈ ఫిల్మ్‌లో క్రింజ్ సీన్స్ చాలా తక్కువున్నాయి. నేచురల్‌గా మనం నార్మల్‌గా ఎంజాయ్ చేసేది ఫోర్స్‌ఫుల్‌గా లేని కామెడీ అయితే చాలా అయితే వర్కౌట్ అయింది ఈ మూవీలో అయితే. అన్‌లైక్ మనకి ప్రీవియస్‌గా అనిల్ రావిపూడి గారి ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ 'ఎఫ్2' గాని, 'ఎఫ్3' గాని దానిలో ఫోర్స్డ్ అండ్ క్రింజ్ కామెడీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే లిటరల్లీ షాక్ అయ్యా. ఏంట్రా క్రింజ్ ఏం లేదే, నార్మల్‌గానే ఉందైతే అనిపిచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక ఫిల్మ్ చూసి ఇంత నవ్వుకోవడం అంటే మాత్రం అది ఈ ఫిల్మే డెఫినైట్‌లీ. అండ్ ఈ ఫన్ ఇంత బాగా నేచురల్‌గా జనరేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం వెంకటేష్ గారే ఫర్ షూర్. చాలా రోజుల తర్వాత డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆ కైండ్ ఆఫ్ ఫన్నీ బాడీ లాంగ్వేజ్ అయితే చాలా అయితే చేశారు ఈ ఫిల్మ్‌లో మాత్రం. వెంకటేష్ గారు ఎంత చేశార్రా అంటే ఈ ఫిల్మ్‌లో తన బాడీ లాంగ్వేజ్, ఆ కైండ్ ఆఫ్ ఫన్ కొన్ని వెరీ ఫ్యూ క్రింజ్ సీన్స్ వచ్చినా కూడా, ఆ క్రింజ్ సీన్స్‌ని మర్చిపోయి తను పెట్టిన ఎఫర్ట్ వల్ల మనమైతే కంప్లీట్‌గా అసలింక దాంట్లో మెర్జ్ అయిపోతాం ఇంక ఆ ఫిల్మ్‌లో అయితే. అంత అయితే చేశారు. మనకు ఆ క్రింజ్ సీన్స్ కూడా క్రింజ్ సీన్స్ వచ్చాయని కూడా అనిపించవు. అంత అయితే మనమైతే ఆ ఫన్ లోకంలో అయితే ఉండిపోతాం అన్నమాట. అండ్ ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ అయితే ఉంటాయి గైస్, లిటరల్లీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫన్ అయితే జనరేట్ చేస్తుంది. లైక్ మనకు ఫస్ట్ హాఫ్‌లో చూసుకుంటే లైక్ 'మామ అల్లుడు' అనేసి అండ్ ఆ కైండ్ ఆఫ్ ఓటీటీ సీన్స్ అయితే వస్తాయి. అసలకి నెక్స్ట్ లెవెల్ ఫన్ అది. అండ్ దాని తర్వాత మనకి సెకండ్ హాఫ్‌లో కూడా లైక్ 'వెంకీ మోహన్' లాగానైతే వస్తుంది ప్రీ క్లైమాక్స్‌లో. ఇలాంటి సీన్స్ అయితే చాలా ఉన్నాయి ఫిల్మ్‌లో. అవి చాలా వర్కౌట్ అయ్యాయి యాక్చువల్లీ. దాన్ని చాలా రాసుకొని డెలివర్ అయితే చేశారు మనకి అనిల్ రావిపూడి గారైతే ఈ ఫిల్మ్‌లో. అది నాకు చాలా అనిపించింది. ఎప్పుడులాగా కైండ్ ఆఫ్ రొట్ట క్రింజ్‌లా పెట్టకుండా రియలిస్టిక్‌గా మనం ఏదైతే నేచురల్‌గా ఎంజాయ్ చేస్తామో దాన్నైతే పెట్టారు ఈ ఫిల్మ్‌లో. దానికి మాత్రం డెఫినైట్‌లీ మెచ్చుకోవాలి మనమైతే అనిల్ రావిపూడి గారిని. అండ్ దీని తర్వాత నెక్స్ట్ పాజిటివ్ విషయానికొచ్చేస్తే ఆ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ కూడా చాలా అయితే వర్కౌట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ నాకు మెయిన్ థింగ్ బాగా నచ్చింది ఏంట్రా అంటే కొన్ని డైలాగ్స్‌ని ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ లాగైతే చేసి వాడారు ఈ ఫిల్మ్‌లో. అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. అది కూడా చాలా అయితే వర్కౌట్ అయింది ఫిల్మ్‌లో అయితే మాత్రం. అండ్ కమింగ్ టు ద క్యారెక్టర్స్ లైక్ ఐశ్వర్య గారు చూసుకున్న ఎవరైతే వైఫ్ క్యారెక్టర్ ప్లే చేశారో ఈ ఫిల్మ్‌లో అండ్ మీనాక్షి గారు వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో చాలా ఫన్ అయితే జనరేట్ చేస్తుంది మూవీలో. అండ్ ఎస్పెషల్లీ ఐశ్వర్య గారు ఎవరైతే చేశారో వైఫ్ క్యారెక్టర్ కొన్ని సీన్స్ అయితే ఆర్టిఫిషియల్‌గా అనిపించకుండా చాలా రియలిస్టిక్‌గా చాలా అయితే చేశారు. అది మీరు ఫిల్మ్ చూసాక డెఫినైట్‌లీ ఆమెనైతే అయితే అప్రిషియేట్ అయితే చేస్తారు. దట్ వాస్ షూర్. చాలా అనిపిస్తుంది వాళ్ళ సీన్స్ అయితే మనకి ఫిల్మ్‌లో అయితే మాత్రం. అండ్ దీని తర్వాత వెంకటేష్ గారికి సన్‌లాగా ఎవరైతే చేశారో ఫిల్మ్‌లో, ఆ అబ్బాయి కూడా చాలా అయితే చేశాడు. ఇనీషియల్‌గా 15 మినిట్స్ తర్వాత అనుకుంటా మూవీ స్టార్ట్ అయ్యాక ఒక సీక్వెన్స్ వస్తది. అప్ టు 20, 25 మినిట్స్ దాకా అయితే ఉంటది ఆ సీక్వెన్స్. కంటిన్యూయస్‌గా నవ్విస్తూనే ఉన్నాడు ఆ అబ్బాయి అయితే మాత్రం. చాలా చేశాడు. ఇంత చిన్న ఏజ్‌లో అంత మెచ్యూరిటీతో యాక్టింగ్ చేయడం అంటే దట్ వాస్ నాట్ ఎ ఈజీ థింగ్. చాలా అయితే డెలివర్ చేశాడు ఆ అబ్బాయి గూడా ఆ సీన్స్‌నైతే మాత్రం. అండ్ దీని తర్వాత ఇంకా నెగెటివ్స్‌లోకొచ్చేస్తే మాత్రం దీంట్లో అయితే కొంచెం వెరీ లిటిల్ బిట్ ఆఫ్ క్రింజ్ కామెడీ అయితే ఉంది డెఫినైట్‌లీ మాత్రం. దీన్ని చూసి మరీ మీరు ఎఫ్2, ఎఫ్3 ఆ రేంజ్ ఆఫ్ క్రింజ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. మెజారిటీ దాంట్లో 80% వరకు క్రింజ్, 20% రియలిస్టిక్‌గా అయితే ఉండేది కామెడీ. బట్ దీంట్లో 90% వరకు చాలా నేచురల్‌గా కనెక్ట్ అయ్యే కామెడీయే ఉంది. సో, ఆ కైండ్ ఆఫ్ మినిమల్ క్రింజ్‌ని అవాయిడ్ చేసి మాకు ఆ కైండ్ ఆఫ్ లాజిక్స్ వద్దు, మేము హ్యాపీగా ఫ్యామిలీతో ఎళ్లి మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ ఫిల్మ్ మీకు డెఫినైట్‌లీ నచ్చుతుంది ఈ సంక్రాంతికి మాత్రం. సో, నాకైతే పర్సనల్లీ ఈ సంక్రాంతికి ఈ ఫిల్మ్ చాలా నచ్చింది. దీని తర్వాత 'డాకు మహారాజ్' కూడా చాలా అయితే నచ్చింది. అండ్ 'గేమ్ చేంజర్‌ని' ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్.
సో అది గైస్ ఈ మూవీ రిలేటెడ్ రివ్యూస్ అయితే కంప్లీట్‌గా డిస్కస్ చేసాం. పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి అని. సో దీన్ని బట్టి మీరైతే డిసైడ్ ఈ మూవీకి వెళ్ళాలా వద్దా అనైతే డిసైడ్ అవ్వచ్చు. సో డెఫినైట్‌లీ ఇదైతే వెళ్ళండి. ఫ్యామిలీతో అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఫిల్మ్‌నైతే మీరు థియేటర్‌లో డెఫినైట్‌లీ. సో అది గైస్ ఇంకా ఈ మూవీ రివ్యూ అయితే మీకు ఒకవేళ మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కూడా కింద అయితే కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ గైస్. చూస్తుండండి మన ఛానెల్ అయితే మళ్ళీ ఇంకో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ బై బై గైస్.